शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। वागीशाद्या सुमनसा सर्वार्थानां उपक्रमे यन्नत्वा कृतकृत्यास्युः तन्नमामि गजाननम्। शारदा शारदां भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। మొన్న స్వప్నవాసోదత్త ప్రారంభించుకున్నాం. భాస మహాకవి రచనించినటువంటిది. దీంట్లో ప్రారంభంలో నాంది శ్లోకంలో ప్రధానమైనటువంటి పాత్రల పేర్లు ఉదయన, వాసవదత్త, పద్మావతి, వసంతక అనేటువంటి 4 పేర్లు ప్రధాన పాత్రలవి. అవి వచ్చేటట్టుగా అంటే ప్రదర్శించబోయేటువంటి నాటకానికి సంబంధించిన వివరము చూసే ప్రేక్షకులకి తెలియడం కోసం ఇలాగ నాంది శ్లోకంలో లేదా తర్వాత ప్రస్తావనలో సూచిస్తారన్నమాట. ఇలాగ పేర్లు వచ్చేటట్టు చెబితే దాన్ని ముద్రాలంకారము అంటారని అనుకున్నాం. అది ఆశ్రమం, మగధ రాజ్యంలో ఒక ఆశ్రమం అన్నమాట. ఆ ఆశ్రమంలోకి యౌగంధరాయణుడు, వాసవదత్త వస్తారు. యౌగంధరాయణుడు సన్యాసి వేషంలో ఉంటాడు. వాసవదత్త ఒక స్త్రీ అవంతికా వేషములో, అంటే తనను వాసవదత్తగా గుర్తుపట్టగండగా ఉండేటట్టు ఆమె వస్తుందన్నమాట. వాళ్ళు ఉభయులు ఆ ఆశ్రమంలోకి అడుగు పెడతారు. ఇంతట్లో అక్కడికి రాజభటులు, వాళ్ళు పద్మావతిని అనుసరించి వచ్చినటువంటి వాడు అనమాట. ఆమె రాజకుమారి కాబట్టి ఆమె వస్తే మార్గంలో ఎవరో అడ్డు లేకుండా ఉండడం కోసం తప్పుకోండి తప్పుకోండి అని అంటారు. ఉత్సరత అని అంటూ ఉంటారు. అలా తప్పుకోండి తప్పుకోండి అని అంటూ ఉంటే అప్పుడు ఆమె అంటుందన్నమాట, ఏమిటి ఇక్కడ కూడానా అని. ఇక్కడ కూడా తప్పుకోమంటున్నారు ఏమిటంటే ఆశ్రమం కదా, అందరూ ప్రవేశించడానికి యోగ్యమైనటువంటిది ఆశ్రమం, అందుచేత ఇక్కడ కూడా తప్పుకోండి అంటున్నారు ఏమిటి అని ఆమె అంటుందన్నమాట. అంతవరకు మనం ప్రాథమికంగా కొంచెం ఆ రోజున ప్రారంభించి చెప్పుకున్నాం. ఉత్సరత ఆర్యాహ ఉత్సరత అంటే తప్పుకోండి తప్పుకోండి అని అంటే అప్పుడు భవతు విజ్ఞాతం భృత్యై మగధరాజస్య స్నిగ్ధై కన్యానుగామిభి దృష్టం ఉత్సార్యతే సర్వః తపోవనగతో జనః. ఈ మగధరాజుని యొక్క సేవకులు, మగధరాజు కుమారి అయినటువంటి పద్మావతి, ఆ పద్మావతిని అనుసరించి వస్తున్నటువంటి సేవకులు అన్నమాట. వాళ్ళు ఆమె ముందు దారి చేయటం కోసం అందరినీ తప్పుకోండి తప్పుకోండి అన్నారు. అయితే రాజకుమారి వస్తోంది కాబట్టి, రాజసేవకులు కాబట్టి వాళ్ళ యొక్క ప్రవర్తన కొంచెం కఠినంగా ఉందన్నమాట. దృష్టముత్సార్యతే అన్నాడు. చాలా వాళ్ళు మాట్లాడేటువంటి మాట కఠినంగా ఉందన్నమాట, ధార్ష్టికంగా ఉందన్నమాట. దీంతో అక్కడ తపోవనానికి వచ్చారు అనే సంగతి మనకి చూసేటువంటి ప్రేక్షకులకు తెలుస్తుంది అన్నమాట. అంతటితోటి ఈ ప్రస్తావన అయింది. ప్రథమ అంకం ప్రారంభం. భటౌ ప్రవిశ్య ఉత్సరత ఆర్యాహ ఉత్సరత. మళ్ళీ అదే డైలాగ్, అది తప్పుకోండి తప్పుకోండి అన్నారు. అప్పుడు యోగంధరాయణుడు
కర్ణం దత్వా కథం ఇహాపి ఉత్సార్యతే, ఇక్కడ కూడా మమ్మల్ని పొమ్మంటున్నారు ఏమిటి అని. కథం ఇహాపి ఉత్సార్యతే అంటే ఇక్కడ కూడా తొలగింపబడుతున్నారంటే పొమ్మంటున్నారు ఏమిటి అని. కుతః ఎందువల్ల అంటే ఇహాపి అంటే ఇక్కడ కూడా అంటే ఉద్దేశం ఏమిటంటే ఈ తపోవనంలో కూడా ఇతరత్ర రాజప్రాసాదమో మరొకటో అయినట్టయితే అక్కడ ప్రవేశానికి నిషేధాలు విధులు ఉంటాయి. అలా విధి నిషేధాలు లేనటువంటిది తపోవనం, ఎవరైనా దాంట్లో ప్రవేశించవచ్చు. కానీ ఇక్కడ కూడా మమ్మల్ని కాదంటున్నారే, పొమ్మంటున్నారు ఏమిటి అని అనుకుంటున్నాడు. ఎందువల్ల కుతః, ఎందువల్లంటే అది కారణం చూపిస్తున్నాడు. ధీరస్యాశ్రమ సంస్థితస్య వసతస్తుష్టస్య వన్యైః ఫలైః మానార్హస్య జనస్య వల్కలవతః త్రాసః సముత్పాద్యతే ఉత్సిక్తో వినయాదపేత పురుషః భాగ్యైశ్చరైర్విస్మితః కోయంభోః నిభృతం తపోవనమిదం గ్రామీకరోతి ఆజ్ఞయా. ధీరస్య ఆశ్రమ సంస్థితస్య వసతః తుష్టస్య మానార్హస్య జనస్య, ఇవన్నీ కూడా వల్కలవతః, ఇవన్నీ అక్కడ ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క లక్షణాలని చెబుతున్నారు. వాళ్ళకి ధీరులు వాళ్ళు అంటే మనస్సు చెలించినటువంటి వాళ్ళు, అంటే మనస్సు రాగద్వేషాల వల్ల వికారం పొందనటువంటి వాళ్ళు. ఆశ్రమ సంశ్రితస్య అంటే ఆశ్రమాన్ని ఆశ్రయించుకుని ఉన్నటువంటి వాళ్ళు. వసతః తుష్టస్య వన్యైః ఫలైః, వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఇక్కడ నివసిస్తున్నారు, ఎలాగా వన్యైః ఫలైస్తుష్టస్య వసతః, వనములో దొరికేటువంటి ఆ ఫలముల చేతనే తృప్తి చెంది నివసిస్తూ ఉన్నటువంటి వారు. అంటే జనస్య అండం చేది ఇవన్నీ ఏకవచనంలో పెట్టారు. మనం వ్యవహారంలో జనం సమూహాన్ని చెప్పినప్పుడు జనం అంటాం, ఓ వచనంలో జనులు అంటాం. ఈ జనస్య అనే సముదాయాన్ని ఉద్దేశించి చెప్పడంతో ఏకవచనంలో చెబుతున్నాడు అన్ని. వన్యైః ఫలైస్తుష్టస్య అంటే వనములో దొరికేటువంటి ఫలములతోటే వాడు సంతృప్తి చెంది జీవిస్తున్నారు ఇక్కడ. మానారహస్య అంటే గౌరవం ఇవ్వదగినటువంటి వాళ్ళు. వల్కలవతః కేవలము నారవస్త్రాలు ధరించినటువంటి వాడు. అటువంటి జనస్య అటువంటి వాళ్ళకి త్రాసః సముత్పాద్యతే, వాళ్ళకి ఉద్వేగాన్ని కలగజేస్తున్నారు, లేకపోతే భయాన్ని కలగజేస్తున్నారు. మామూలు త్రాసః అంటే ఉద్వేగం. అందరూ పొమ్మంటారు, వెళ్ళండి 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 అనేసరికి అయ్యో ఎందుకు వెళ్ళమంటున్నారు ఏమిటి అని వాళ్ళకి వెంటనే కంగారు వస్తుంది. అంచేత త్రాసః సముత్పాద్యతే అని వాళ్ళలో ఆ భయాన్ని కలగజేస్తున్నారు వీళ్ళు, ఈ వచ్చినటువంటి భటులు అన్నమాట. ఉత్సిక్తః ఇలా కలగజేసేటువంటి వ్యక్తి ఎటువంటి వాడై ఉంటాడు అంటే చెబుతాడు. ఉత్సిక్తః అంటే చాలా గర్వంతో ఉన్నటువంటి వాడు. వినయాత్ అపేతః అంటే వినయము నుండి తొలగినటువంటి వాడు, అంటే వినయంగా ప్రవర్తించడం చేతగాని వాడు. వినయము నుండి తొలగిన వాడు అంటే ఇది ఆశ్రమం కాబట్టి ఆశ్రమంలో ఉన్న జనుల పట్ల వినయంగా ప్రవర్తించాలి. అటువంటి వినయము పోయినటువంటి వాడు వినయాత్ అపేత పురుష. అలాగే భాగ్యైః చలైః విస్మితః, చంచలములైనటువంటి సంపదల చేత గర్వించినటువంటి వాడు. విస్మయము అనే శబ్దానికి మనం ఆశ్చర్యము అని సాధారణంగా అర్థం ఉంటుంది, కానీ గర్వం అని కూడా ఇక్కడ అర్థం. అంచేత భాగ్యైః చలైః విస్మితః, చంచలములైనటువంటి సంపదల చేత భాగ్యముల చేత గర్వించినటువంటి వాడు. ఉత్సిక్తః వినయాత్ అపేతః, వినయాత్ అపేత పురుషః భాగ్యైః చలైః విస్మితః, అటువంటి వ్యక్తి అన్నమాట. కోయంభోః, ఇతడు ఎవడు, ఏం చేస్తున్నాడు అతడు?
నివృతం తపోవనం ఇదం గ్రామీకరోతి ఆజ్ఞయా. ప్రశాంతంగా ఉన్నటువంటి తపోవనం, నిభృతం తపోవనం, శాంతంగా అలజడేమీ లేకుండగా ఉన్నటువంటి ఈ తపోవనం, దీన్ని ఏం చేస్తున్నాడు? ఆజ్ఞయా గ్రామీకరోతి, తన యొక్క ఆజ్ఞ చేత. గ్రామీకరణం అంటే ఉద్దేశం ఏమిటంటే అనాగరికంగా చేస్తున్నాడు అని. రెండు పదాలు మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం, ఈ నాగరికులు అనాగరికులు అని. అంటే ఏదో నాగరికులు అంటే వాళ్ళంతా కల్చర్ కలిగినటువంటి వాళ్ళని, సంస్కారం కలిగినటువంటి వాళ్ళని, అనాగరికులు అంటే సంస్కారం లేనటువంటి వాళ్ళని ఒక అభిప్రాయంలో ఇది వాడుతూ ఉంటారు. వస్తుత నగరం ఆ శబ్దానికి అర్థం తీసుకుంటే నాగరిక అంటే నగరంలో ఉన్నవాడు అని అర్థం. ఏదో గ్రామీణ అంటే గ్రామంలో ఉన్నవాడు అని అర్థం. అంత మాత్రం చేత నగరంలో ఉన్న వాళ్ళంతా సంస్కారవంతులే అని చెప్పడానికి లేదు, లేకపోతే గ్రామంలో ఉన్న వాళ్ళంతా సంస్కారహీనులు అని చెప్పడానికి లేదు. కానీ ఆ పదాలు ఈ అభిప్రాయంలో వాడబడుతూ ఉంటాయి. ఎవరైనా మాట్లాడారా? అందుచేత లేదు మహోదయ, సారీ, లేదు మహోదయ, నరసింహ గారు మ్యూట్ చేసుకోమని చెప్పండి. పర్వాలేదు. ఎవరైనా అన్మ్యూట్ లో ఉంటే మ్యూట్ చేసుకోండి, నేను చేయొచ్చు. అంచేది ఏమంటున్నాడు అనమాట, ఉత్సిక్త అంటే ఉద్వేగం కలిగి కోపంతో ఉన్నటువంటి వాడు. వినయాత్ అపేత పురుష, వినయము నుండి తొలగినటువంటి వ్యక్తి. చలై భాగ్యై విస్మిత, చంచలములైన సంపదల చేత గర్వించినటువంటి వాడు. అతడు ఏం చేస్తున్నాడు అంటే కోయంబో ఎవడు వీడు అని. నివృతం తపోవనమిదం, ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ తపోవనాన్ని తన యొక్క ఆజ్ఞ చేత గ్రామీకరోతి, అంటే ప్రశాంతత పోయేటట్టు చేస్తున్నాడు, అంటే అనాగరికంగా వ్యవహరిస్తున్నాడు అని అంటున్నాడు. ధీరస్య ఆశ్రమ సంశ్రితస్య వసతః తుష్టస్య వన్యై ఫలై మానార్హస్య జనస్య వల్కలవతః త్రాసః సముత్పాద్యతే. సిక్తః వినయాత్ అపేత పురుషః భాగ్యైః చలైః విస్మితః కః అయం కోః సంబోధన. నిభృతం తపోవనం ఇదం గ్రామీకరోతి ఆజ్ఞయా. పదాలన్నీ చాలా సులువుగా ఉన్నాయి, మీరు అర్థం చేసుకోవచ్చు. తర్వాత వాసవదత్త ఆర్య కయేష ఉత్సారయతి, అంటే ఇలాగ పొమ్మంటున్నాడు వీడెవడు, అందరినీ తొలగిస్తున్నాడు, ఎవడు వీడు అని. యోగంధరాయణ భవతి యో ధర్మాత్ ఆత్మానముత్సారయతి, వాడెవడు అంటే అతని సమాధానం భవతి అంటే పూజ్యురాల అని అర్థం. యో ధర్మాత్ ఆత్మానం ఉత్సారయతి, అంటే ధర్మం నుండి ఎవరైతే తన్ను తాను తొలగించుకుంటున్నాడో అతడే ఇప్పుడు ఈ ఆశ్రమంలో ఉన్న వాళ్ళని తొలగండి తొలగండి అంటాడు. అంటే ధర్మం తప్పి వ్యవహరిస్తున్నాడు. ధర్మాత్ ధర్మము నుండి ఆత్మానం తనను ఉత్సారయితి తొలగిస్తున్నాడు. అటువంటి వ్యక్తే ఇప్పుడు ఆశ్రమంలో ఉన్న వాళ్ళను తొలగండి తొలగండి అంటున్నాడు. వాసవద్ ఆర్య నేవం వక్తు కామా, ఇక్కడ చాలా చిన్న విషయం అన్నమాట. ఏమిటి నా ఉద్దేశ్యం? నేవం వక్తు కామా అంటే ఇక్కడ తొలగండి తొలగండి అని అంటున్నవాడు ఎవడు అని నా ఉద్దేశం కాదు. నా ఉద్దేశం నేవం వక్తు కామా అహమపి నామ ఉత్సారతవ్యా భవామి ఇది ఆవిడ అభిప్రాయం. అది తొలగండి తొలగంటున్నాడు వీడెవడు అంటే ఉద్దేశము ఆ పని చేసేవాడు ఎవడని ఉద్దేశం కాదు నాది, నన్ను కూడా తొలగమంటున్నాడు వీడెవడని. అది
ఆమె వాసవదత్త మహారాణి, ఉజ్జయిని పరిపాలన చేసేటువంటి వత్సదేశం, ఆ వత్సదేశాన్ని రాజ్యాన్ని పరిపాలన చేసేటువంటి ఉదయనుడు, ఆ ఉదయనుడి యొక్క భార్య వాసవదత్త. అంచేత మహారాణి యొక్క గౌరవం ఆవిడ పొంది ఉన్నది. అటువంటి గౌరవం పొందినటువంటి తన్ను కూడా ఇక్కడ ఎవడు తొలగమంటున్నాడు అని ఆమె అభిప్రాయం అన్నమాట. ఆమె మాటకి సాధారణంగా ఏమిటి అర్థం అంటే వీడు తొలగమంటున్నాడు, వీడెవడు అని, అంటే ఆ వ్యక్తి యొక్క ఇన్ఫర్మేషన్ అడుగుతున్నట్టుగా ఉంది. ఏష ఉత్సారయతి, వీడు తొలగమంటున్నాడు నన్ను, ఎవడు వీడు అని. అంటే ఆవిడ తాత్పర్యం ఏమిటంటే తన్ని కూడా తొలగండి అంటున్నాడు ఎవడు అని ఉద్దేశం. అంటే తన్ని కూడా అంటే మహారాణిగా జీవించినటువంటి నేను, అంతటి గౌరవాన్ని పొందినటువంటి నేను, అటువంటి నన్ను తొలగమంటున్నాడు ఏమిటి అని ఉద్దేశం. అంచేత ఆవిడ సమాధానం పడి అట్లా చెప్పింది. ఆర్య నహి ఏవం వక్తు కామా, అంటే నేను ఇలా అనుకోలేదు, నా ఉద్దేశం ఇలా చెబుదామని కాదు, అంటే తొలగండి అనేటువంటి వ్యక్తి ఎవరు నా ఉద్దేశం కాదు. అహమపి నామ ఉత్సారయితవ్యా భవామి, నేను కూడా తొలగింపబడుతున్నాను, తొలగింపదగిన దానిని అవుతున్నానే అని విచారంతో అన్నమాట. నేను కూడా అంటే ఉద్దేశం ఆమె మహారాణిగా ఉంది కాబట్టి అటువంటి నన్ను తొలగమంటున్నాడేమిటి అని. యోగంధరాయణ భవతి నామా అన్నాడు ఎందుకండి? అహమపి నామా అన్నాడు ఎందుకు? అహమపి నామ, అహమపి నామ, నేను కూడా. నామా అంటే కూడా ఏమిటంటారు? నామా అంటే కూడా అనే. అహమపి నామా అంటే నేను కూడా అని. అహమపి అంటేనే కదా నామా ఎందుకన్నాడు అని. అది ఊరికే వాక్య అలంకారం, వాక్యంలో ప్రయోగించేటప్పుడు అట్లా వాడుతుంటారు. నామాకి ప్రత్యేకంగా అర్థం ఉండదు. సరే, అహమపి నామ అంటే ఇక్కడ అది అవ్యయం లాగా మహోదయ. అహమపికే మామూలుగా అయితే నామ అంటే పేరు అని అర్థం. ఇక్కడ అవ్యయమేమో అది. అవ్యయం అక్కర్లేదు, నామా అనే శబ్దం నామని నామాని అని ఉంటుందా చేత అది కేవలం వాక్యాలంకారంగా ఉపయోగిస్తూ ఉంటారు. సరే మహోదయ, అదే నేను ఆలోచిస్తున్నా. అంటే వ్యవహారం ఒక్కొక్క భాషలో ఒక్కొక్క రకమైనటువంటి వాక్య ప్రయోగం యొక్క విధానం ఉంటూ ఉంటుంది. అలా ప్రయోగించిందే కానీ ప్రత్యేకం నామ అంటే పేరు అని ఉద్దేశం కాదు. అది అహమపి నామ ఉత్సారయితవ్యా భవామి ఇది, అంటే నేను కూడా తొలగింపదగిందాన్ని అయ్యాను కదా అని నా ఉద్దేశము అని. అప్పుడు యోగంధరాయణ అంటాడు, భవతి ఏవం అనిర్జ్ఞాతాని దైవతాని అపి అవధూయంతే. అనిర్జ్ఞాతాని దైవతాని, జ్ఞాతము అంటే తెలియబడినది, నిర్జ్ఞాతము అంటే బాగా తెలియబడి, అనిర్జ్ఞాతము అంటే అసలు తెలియబడనది. తెలియబడనటువంటి దైవతములు కూడా, దైవతము అంటే గౌరవింపదగినది, దైవతం అనే దానికి దైవము మామూలుగా అర్థం దైవం అంటాం కదా. అంచేత పూజింపదగినటువంటిది కూడా తెలియబడకపోవడం చేత అవధూయంతే, అటువంటివి అవమానింపబడుతూ ఉంటాయి. ఈ విధంగా ఏవం, ఇదే విధంగా అని, అంటే ఇప్పుడు ఎలాగైతే నీవు మహారాణి అనే సంగతి తెలియక ఆ భటులు సేవకులు నిన్ను తొలగమని చెబుతున్నారో, అదే విధంగా కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుంది అంటే అనిజ్ఞాతాని దైవతాని అపి, అంటే తెలియబడనటువంటి పూజింపదగినటువంటి వారు కూడా అవధూయంతే అవమానింపబడుతూ ఉంటారు అన్నాడు.
దైవతం అనే దానికి గౌరవింపదగినవాడు, పూజింపదగినవాడు అన్నాడు. అది నపుంసలింగ శబ్దం కాబట్టి దైవతం అని వాడారు. ఆర్య తథా పరిశ్రమ పరిఖేదం న ఉత్పాదయతి యథా అయం పరిభవ. ఆర్య అంటే పూజ్యుడా ఏమంటుందంటే మంత్రితోటి యోగంధరాయణుడితో అంటుంది ఆమె. తథా పరిశ్రమ పరిఖేదం న ఉత్పాదయతి. ఎంత పరిశ్రమ, ఎంతో శ్రమపడి ఇక్కడికి వచ్చారు. పరిశ్రమ అనే ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే వాళ్ళు ఎక్కడో వత్సరాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఒకానొక కారణం చేత ఆవిడ మారువేషంలో సన్యాసి రూపంలో యోగేంద్రనారాయణుడు ఇంత దూరం మగధ రాజ్యానికి వచ్చారు. అక్కడ ఉదయనుడు దృష్టిలో వాసవదత్త ఒక అగ్ని ప్రమాదంలో మరణించింది అనేటువంటి ఒక పుకారు సృష్టించి ఆమెను మారువేషంలో ఈ యోగేంద్రనారాయణుడు ఇక్కడికి తీసుకొచ్చాడు. అంటే ఇది చెయ్యడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. వాళ్ళు ఇంత దూరం రావడానికి కూడా శ్రమపడాల్సి వచ్చింది. అలాగే భర్తకు తెలియకుండా తాను మరణించేననేటువంటి ఈ విషయం ఆవిడకి తెలుసు. మరణించేననే పుకారు జరుగుతుంది, దానివల్ల భర్త బాధపడతాడు అని కూడా ఆవిడికి తెలుసు. అంటే అదంతా ఆవిడికి భర్తను విదిలి రావడం అనేది చాలా బాధాకరమైన అంశం. అది మానసికమైన శ్రమ. అంతేకాకుండా అక్కడి నుంచి ఇంత దూరం అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో కనపడకుండా మారువేషంలో బయటికి రావడం, అక్కడి నుంచి ఇంత దూరం మగధ రాజ్యం రావడం, ఇక్కడ ఆశ్రమంలో రావడం, ఇదంతా శారీరకమైన శ్రమ. అంటే ఏ శ్రమ అయినా సరే అంతటి శ్రమ కూడా నాకు దుఃఖాన్ని కలగజేయట్లేదా? ఏది యథా అయం పరిభవ, ఈ అవమానము ఎంతటి దుఃఖాన్ని కలగజేస్తోందో అంతటి దుఃఖము ఆ పరిశ్రమ కూడా నాకు కలిగజేయట్లేదు. మహారాణి కదా మరి ఆవిడ ఇది వరకు ఆవిడ వెళుతుంటే మిగతా వాళ్ళని తప్పుకోండి అనేవారు. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆమె ఇక్కడికి వచ్చాక ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ఈమెనే ఆ భటులు తప్పుకోండి అంటున్నారు. అంచేత అది మానసికంగా ఆవిడకి బాధ కలిగించింది అనమాట. కాబట్టి భర్తను వదిలేసి చాటుగా ఇక్కడికి రావడము అనేది మానసిక శారీరక ఉభయంగా కూడా శ్రమ. ఆ శ్రమ కూడా నన్ను అంత బాధ పెట్టలేదయ్యా, ఈ అవమానం అంత బాధ పెడతాను. యథా అయం పరిభవ పరిఖేదం ఉత్పాదయతి అని అన్వయించుకోవాలన్నమాట. ఏ విధంగా అయితే ఈ అవమానము నాకు కష్టాన్ని లేదా దుఃఖాన్ని కలగజేస్తోందో తథా ఆ విధంగా పరిశ్రమ నోత్పాదయతి. అంతటి పరిశ్రమ అంటే ఇంత దూరం రావటము మొదలగునవి. ఆ పరిశ్రమ కూడా అంటే ఆ శ్రమ కూడా నన్ను కష్టపెట్టలేదు, ఇంతలా దుఃఖపెట్టలేదు. అంటే అవమానం వల్ల నేను చాలా దుఃఖపడుతున్నాను, బాధపడుతున్నాను ఇప్పుడు ఈ జరిగినటువంటి అవమానంతో అని అన్నది. అంటే అప్పుడు ఆయన అంటాడు, చూడండి, భుక్తోజ్జిత ఏష విషయ అత్ర భవత్యా. ఉజ్జరాలమైనటువంటి నీ చేత అత్ర భవతి అత్ర భవాన్ అనేది సంస్కృతంలో ఒక ఫ్రేజ్ లాంటిది అన్నమాట. అత్ర భవాన్ అత్ర భవతి, అలాగే తత్ర భవాన్ తత్ర భవతి, బహువచనంలో కూడా అత్ర భవంతః తత్ర భవంతః. ఇవి విడివిడిగా అర్థం చెప్పకూడదు అనమాట. అత్ర అంటే ఇక్కడ, భవతి అంటే నువ్వు అనకూడదు. అంచేత అత్ర భవత్యా అంటే పూజ్యురాలమైనటువంటి నీ చేత అత్ర భవత్యా ఏష విషయ భుక్తోజ్జిత. ఈ విషయము అంటే ఇప్పుడున్నటువంటి సన్నివేశం ఏదైతే ఉందో ఈ సన్నివేశము ఇంతకు ముందు నీ చేత అనుభవింపబడి విదిలిపెట్టబడినది. భుక్త ఉజ్జిత, భుక్త ఉజ్జిత నా అత్ర చింతా కార్యం. అంటే ఇదివరకు తర్వాత శ్లోకంలో చెబుతాడు, ఇదివరకు ఈమె మహారాణిగా వెళ్ళినప్పుడు కూడా ఏమైంది? ఈవిడ మహారాణిగా వెళ్ళినప్పుడు ఈవిడ కూడా వెళ్ళినటువంటి సేవకులు
దారిలో ఉన్న వాళ్ళని తప్పుకోండి 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 అని అనే ఉంటారు కదా. కాబట్టి ఇటువంటి సన్నివేశం ఇంతకు ముందు నువ్వు అనుభవించిందే, అయితే ఇప్పుడు విధులు పెట్టబడింది అంటే మారువేషంలో ఇలా రావడం చేత. అంటే భుక్త ఉజ్జిత ఏష విషయ అత్ర భవత్య. అత్ర భవత్య అంటే పూజ్యరాలవైన నీ చేత ఏష విషయ, ఈ విషయము. ఈ విషయము అంటే దారిలో వెళ్తుంటే ఎదురుగుండా ఉన్న వాళ్ళని లేకపోతే దారిలో ఉన్న వాళ్ళని తప్పుకోండి తప్పుకోండి అన్నాం. అది ఈ సౌకర్యం ఇంతకు ముందు, ఈ గౌరవం ఇంతకు ముందు నువ్వు కూడా అనుభవించావు. అప్పుడు అది గౌరవంగానే భావించింది కదా. ఆవిడ వెళ్తుంటే మిగతా వాళ్ళని దారిలో ఉన్న వాళ్ళని తప్పుకోండి అని తన అనుచరులు అన్నప్పుడు ఆవిడ అది తనకి గౌరవంగానే భావించింది కదా. మరి అంచేత ఆ విషయం ఇంతకు ముందు నువ్వు అనుభవించావమ్మా, ఇప్పుడు విడిచిపెట్టావు. అంచేత భుక్త ఉచిత అంటే నువ్వు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ అనమాట. నా అత్ర చింతా కార్య, ఈ విషయంలో నువ్వేమీ ఆలోచించవలసిన అవసరం లేదు. చింత అని మన తెలుగులో బాధ అనే అభిప్రాయంలో కూడా వాడతాం. బాధపడవలసిన అవసరం లేదు అని. కుతః ఎందువల్ల అంటే పూర్వం త్వయాప్యభిమతం గతం ఏవం ఆసీత్. అది ఏవం గతం, ఇటువంటి గమనము. ఇటువంటి గమనము తను వెళుతూ ఉంటే దారిలో ఉన్న వాళ్ళని తప్పుకోండి తప్పుకోండి అని సేవకులు అంటూ ఉండగా వెళ్ళడము అనేటువంటిది అనమాట ఏవం గతం అంటే. ఈ విధమైనటువంటి గమనము పూర్వం ఇంతకు ముందు త్వయా అపి అభిమతం, నీకు కూడా ఇష్టమే. అంటే అలాగా హోదాగా, మరి మహారాణి హోదా కదా అది. మహారాణిగా తాను వెళ్తున్నప్పుడు దారిలో ఉన్న అనుచరులు, అదే దారిలో ఉన్న జనాన్ని తన అనుచరులు తప్పుకోండి తప్పుకోండి అని అప్పుడు అనుంటారు కదా. అలాగా ఒక రాచమర్యాదతోటి వెళ్ళడం అనేది ఇంతకు ముందు నీకు కూడా ఇష్టమైనదే. ఇప్పుడు వాళ్ళు నిన్ను పొమ్మంటున్నారని నువ్వు బాధపడుతున్నావు, కానీ ఇంతకు ముందు నువ్వు వెళ్తున్నప్పుడు కూడా ఇలా కొంతమందిని పొమ్మనే అని ఉంటారు కదా. అప్పుడు నీకు అది ఇష్టమే అయ్యింది కదా అలా వెళ్ళటం అన్నాడు. ఏవం గతం అంటే ఈ విధమైనటువంటి గమనం. గమ్ములు ధాతువుకి గతం అనేది భావార్థంలో వచ్చిందనమాట. మామూలుగా గతం అంటే వెళ్ళబడినది అని కర్మార్థం, కానీ ఇక్కడ గమనము అని భావార్థం చెప్పారనమాట. ఏవం గతం అంటే ఇటువంటి గమనము పూర్వం ఇంతకు మునుపు త్వయా అపి అభిమతం ఆసీత్, నీ చేత కూడా ఇష్టపడినటువంటిదే అయింది. అంటే నువ్వు దీన్ని ఇష్టపడ్డావు ఇంతకు ముందు ఇలా వెళ్ళటాన్ని. శ్లాఘ్యం గమిష్యతి పునర్ విజయేన భర్తు, నీ భర్త యొక్క లేదా రాజు యొక్క, వత్సరాజు యొక్క విజయము చేత పునః మళ్ళీ మళ్ళీ శ్లాఘ్యం గమిష్యతి అంటే ప్రశంసింపదగినటువంటి గమనాన్ని నువ్వు మళ్ళీ పొందగలవు. ప్రశంసింపదగిన గమనము అంటే నువ్వు మళ్ళీ మహారాణిగా ఉంటావు అక్కడ. అప్పుడు నువ్వు వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇంతకు ముందు ఎలా అయితే ఉందో అలాగే ఉంటుంది. అటువంటి గౌరవాన్ని నువ్వు మళ్ళీ పొందుతావు. భర్తు విజయేన అంటే భర్త యొక్క, నీ యొక్క భర్త యొక్క, భర్త అంటే రాజు, రాజు యొక్క అంటే ఉదయనుడి యొక్క విజయము చేత పునః మళ్ళీ శ్లాఘ్యం గమిష్యసి, ఆ ప్రశంసింపదగినటువంటి స్థానాన్ని గమిష్యసి పొందగలవు. కాలక్రమేణ జగత పరివర్తమాన చక్రారపంక్తిరివ గచ్చతి భాగ్యపంక్తి. అది అర్థాంతరన్యాసాలంకారం అన్నమాట. కాలక్రమేణ జగత పరివర్తమానా చక్రారపంక్తి ఇవ గచ్చతి భాగ్యపంక్తి. జగత కాలక్రమేణ, ఈ జగత్తు యొక్క కాలక్రమం చేత అంటే జగత్తులో కాలము గడుస్తూ ఉంటుంది. ఇలా కాలము గడుస్తూ ఉండడం చేత ఏమవుతుందన్నాడు? పరివర్తమాన చక్రార పంక్తి ఇవా. పరివర్తమాన అంటే తిరుగుతూ ఉన్నటువంటి,
చక్ర అర పంక్తిరివా. ఇప్పుడు చక్రములో ఆ ఇరుసుకి చక్రం ఉండే చుట్టూ భాగానికి మధ్యలో అరలు అంటారు, వాటిని ఆకులు అని తెలుగులో అంటూ ఉంటారు. కమ్మీలు ఉంటాయి, అంటే మొత్తం చక్రాన్ని బంధించి ఉంచడానికి మధ్యలో ఇరుసు లాంటిది ప్రధానం ఉంటుంది. ఆ మధ్య ప్రదేశానికి చుట్టూ ఉన్నదానికి రెండింటినీ కలుపుతూ మధ్యలో కమ్మీలు అని అంటాము, లేదా చెక్కలు ఉంటాయి. వాటిని అరలు అని అంటారు. అంటే ఈ అరలు అంటే ఏమైంది, ఇది ఇలా చక్రం తిరుగుతూ ఉంటే కింద ఉన్నది పైకి వెళ్తుంది, పైన ఉన్నది కిందకు వస్తూ ఉంటుంది. ఇది ఇలా తిరుగుతూ ఉంటుంది, అవి పైకి కిందకి అలా మారుతూనే ఉంటాయి. కాబట్టి చక్ర అరపంక్తి, చక్రార పంక్తి వా అంటే చక్రములోని ఆకుల యొక్క వరుస వలె భాగ్య పంక్తి గచ్చతి. ఈ భాగ్య పంక్తి అంటే ఒక్కొక్కప్పుడు సంపదలు కలగచ్చు, ఒక్కొక్కప్పుడు ఆపదలు కలగచ్చు. ఈ సంపదలు ఆపదలు లేదా సుఖము దుఃఖము ఇవి చక్రంలో ఉండే ఆకుల వలె పైకి కిందకి తిరుగుతూనే ఉంటాయి. ఒకసారి ఇది వస్తుంది, ఒకసారి అది వస్తుంది. కాబట్టి ఇంతకు ముందు నువ్వు గొప్ప పరిస్థితిని అనుభవించిన దానివే, తర్వాత ఇప్పుడు ఏం చేసావు, దాన్ని విధులుపెట్టి ఇక్కడికి వచ్చావు. మళ్ళీ రాజు విజయం పొందిన తర్వాత మళ్ళీ ఇటువంటి ప్రశంసింపదగినటువంటి స్థితిని మళ్ళీ పొందుతావు. కాబట్టి ఉన్నతి, మళ్ళీ పతనము, మళ్ళీ ఉన్నతి, ఈ విధంగా లేదా సుఖము దుఃఖము అవి చక్రంలో ఉన్న ఆకుల వలె పైకి కిందకి తిరుగుతూనే ఉంటాయి అన్నాడు. ఇదేమో కిందది సామాన్యం. కాలక్రమేణ జగత పరివర్తమాన చక్రార పంక్తిరివ గచ్చతి భాగ్య పంక్తి. జగత్తు యొక్క కాలక్రమేణ, కాలక్రమం చేత, ఆ కాలక్రమం చేతనే ఈ పరివర్తమాన తిరుగుతూ ఉన్నటువంటి చక్రార పంక్తి వా చక్రములోని ఆకుల సముదాయం వరుస వలె భాగ్య పంక్తి ఈ సంపదల యొక్క వరుస కూడా గచ్చతి వెళుతూ ఉంటుంది. కాబట్టి ఒకసారి సంపద వస్తుంది, ఆ సంపద ముందుకు వెళుతుంది, మళ్ళీ కష్టం వస్తుంది, మళ్ళీ ఆ కష్టం ముందుకు వెళుతుంది, మళ్ళీ సంపద వస్తుంది. ఈ విధంగా సుఖ దుఃఖాలు అనుకోవచ్చు, లేదా భోగము లేకపోవడం అనుకోవచ్చు, సంపద లేకపోవడం అనుకోవచ్చు. అవి ఈ చక్రంలో ఉన్న ఆకుల వలె ఇలా తిరుగుతూనే ఉంటాయి అనేది సామాన్యం. దీని చేత పైన ఉన్నటువంటి దాన్ని విశేషాన్ని సమర్థిస్తున్నాడు అనమాట. ఏమిటంటే వాసవదత్త అంతకుముందు ఇట్లాగా గౌరవింపదగినటువంటి గమనాన్ని అనుభవించింది, ఇప్పుడు ప్రస్తుతము తను కొంచెం అవమానపడేటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఉన్నది, మళ్ళీ గౌరవింపదగినటువంటి స్థితిని పొందుతుంది అనేది విశేషం అన్నమాట. ఉక్తిరర్ధాంతరన్యాసు స్యాత్ సామాన్య విశేషయో అంటారు. హనుమాన్ అబ్ధిమతరతు దుష్కరం కిం మహాత్మనాం. ఉక్తి అర్ధాంతరన్యాస స్యాత్ సామాన్య విశేషయో. సామాన్యము విశేషము ఈ రెండిటినీ చెబుతూ ఒకదాన్ని ఒకటి సమర్థిస్తూ చెప్పినట్లయితే దాన్ని అర్ధాంతరన్యాసాలంకారము అని అంటారు. సామాన్యాన్ని చెప్పి విశేషము చేత సమర్థించవచ్చు, లేదా విశేషాన్ని చెప్పి సామాన్యం చేత సమర్థించవచ్చు. ఇప్పుడు ఇక్కడ విశేషం చెప్పాడు. విశేషం అంటే పర్టికులర్గా ఫలానాది అని చెప్పడం అనమాట. ఇక్కడ వాసవదత్త యొక్క స్థితిని చెప్పేశాడు. చెప్పి దాన్ని సామాన్యం, జనరల్ అనమాట. సామాన్యంగా ఏం చెప్పాడు, ఎవరి విషయంలో అయినా సరే కాలక్రమంలో ఈ భాగ్య పంక్తి అనేది ముందుకి వెనక్కి అట్లా కదులుతూ పైకి కిందకి కదులుతూనే ఉంటుంది అని చెప్పాడు. అందుకే హనుమాన్ అబ్ధిమతరతు దుష్కరం కిం మహాత్మనాం అని. హనుమంతుడు సముద్రమును దాటెను, అది విశేషం.
సామాన్యం ఏం చెప్పాడంటే దుష్కరం కిం మహాత్మన, మహానుభావులకి కష్టమైన పని ఏముంటుంది అన్నాడు. ఈ మహానుభావుడు ఎవడు అంటే అక్కడ లేదు, కష్టమైన పని ఏమిటి అంటే లేదు. అంచేత ఈ మహానుభావుడు కష్టము అనేది అంచేత సామాన్యంగా చెప్పాడు. చెప్పి ఇక్కడ హనుమంతుడు సముద్రమును దాటాడు. ఆ హనుమంతుడు మహానుభావుడికి ఉదాహరణ హనుమంతుడు, కష్టమైన పనికి ఉదాహరణ లంగాదేవుడు సముద్రాన్ని దాటడం. ఈ విధంగా విశేషాన్ని చెప్పి దాన్ని సామాన్యం చేసి సమర్థించాడు. అలాగే సామాన్యాన్ని చెప్పి విశేషం కూడా సమర్థిస్తారు. ఎలాగంటే గుణవద్దు వస్తు సంసర్గాత్ యాతి స్వల్పోపి గౌరవం, పుష్పమాలానుషంగేణ సూత్రం శిరసి ధార్యతే. గుణవద్దు వస్తు సంసర్గాత్, గుణము కలిగినటువంటి వస్తువుతో కలిసి ఉండడం వలన యాతి స్వల్పోపి గౌరవం, స్వల్పమైన వస్తువు కూడా గౌరవాన్ని పొందుతుంది. అంటే గుణము కలిగినటువంటి వస్తువుతో కలవడం వల్ల గుణము లేనటువంటి స్వల్పమైనటువంటిది కూడా గౌరవాన్ని పొందుతుంది. అది సామాన్యం. ఉదాహరణ ఏం చెప్తున్నాడంటే పుష్పమాలానుషంగేణ సూత్రం శిరసి ధార్యతే. పూలమాల, ఇక్కడ పువ్వులు గుణము కలిగినవి, అంటే అందంగా ఉంటాయి, వాసన కలిగి ఉంటాయి, అందరూ వాటిని గౌరవాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. కాబట్టి పుష్పమాల ఎలా తయారవుతుంది? దారముతో కడతారు. మరి ఉట్టి దారము విడిగా ఉంటే అదేమి గౌరవింపదగింది కాదు. ఉట్టి దారాన్ని ఎవరు నెత్తివి పెట్టుకోరు. అదే పూలమాల అయితే దాన్ని నెత్తివి పెట్టుకుంటారు, లేకపోతే శిరసు ఆడవాళ్ళు అయితే కొప్పులో పెట్టుకుంటారు, లేకపోతే గౌరవానికి మెళ్ళలో ధరిస్తారు. ఈ విధంగా పుష్పమాలానుషంగేణ అంటే పూలమాలతో కలిసి ఉండడం అనేటువంటి దాని చేత సూత్రం దారము శిరసి శిరస్సునందు ధార్యతే ధరింపబడుతుంది. అంచేత ముందు సామాన్యం చెప్పి దానికి విశేషాన్ని ఉదాహరణగా ఇచ్చి చెప్పాడు. ఇలాగా ఎక్కడైనా సరే మనకి సామాన్యాన్ని చెప్పి విశేషం చేత కానీ విశేషాన్ని చెప్పి సామాన్యం చేత కానీ సమర్థించినట్టయితే దాన్ని అర్ధాంతరన్యాసాలంకారము అని అంటారు. సరే మహోదయ్, ఒకసారి ఆ సూత్రం కూడా చెప్పరా? అది అలా అంటే కష్టం రాసుకోవడం మీరు, అది అందుకోసం శ్లోకం చెబుతాను. ఉక్తిరర్ధాంతరన్యాస స్యాత్ సామాన్య విశేషయో హనుమాన్ అబ్ధిమతరత్ దుష్కరం కిం మహాత్మనా గుణవద్ వస్తు సంసర్గాత్ యాతి స్వల్పోపి గౌరవం పుష్పమాలానుషంగేణ సూత్రం శిరసి ధార్యతే. తర్వాత ఇట్లాంటివి ఏమైనా కావస్తే మీకు ఇంకా ఏదైనా నోట్స్ లాంటిది ఇచ్చేటప్పుడు అది ఇస్తానులేండి. లేదా 2-3 సార్లు మీరు వింటే మీరే నోట్ చేసుకోవచ్చు వీడియో తర్వాత. మహోదయ, మీరు ఇంతసేపు చెప్పింది కూడా నోట్స్ ఇవ్వండి మహోదయ, గ్రూప్ లో పెడితే మాకు బాగా ఉంటుంది మహోదయ. కొంచెం ఇప్పుడు ప్రిపేర్ చేయడం అనేటువంటి పెద్ద పని, అది చేయటమే చాలా కష్టంగా ఉంది. సరే వినండి, ప్రస్తుతం మీరు 2-3 సార్లు విన్నా సరిపోతుంది. రికార్డింగ్ ఉంటుంది. శ్లాఘ్యం గమిష్యసి పునర్విజయేన వర్తు పూర్వం త్వయాప్యభిమతం గతమేవ మాసీత్. శ్లాఘ్యం గమిష్యసి పునర్విజయేన వర్తు కాలక్రమేణ జగతః పరివర్తమాన చక్రార పంక్తిరివ గచ్చతి భాగ్యపంక్తి. భటౌ ఉత్సరతార్య ఉత్సరత, మళ్ళీ అదే డైలాగ్, తప్పుకోండి అన్నాడు. తతః ప్రవిశతి కాంచుకీయ. కంచుకి మనకి తర్వాత నాటకాలన్నిటిలోనూ ఈ కంచుకి అనే శబ్దం ఉంటుంది. ఈయన భాసుడు కాంచుకీయ అని ప్రయోగించాడు. కంచుకి అంటే ఎవరంటే అంతఃపుర స్త్రీలకు సహాయకుడుగా రక్షకుడుగా ఉంటాడు. ఒకానొక విప్రుడు అయిన వాడిని, కాస్త బాగా చదువుకున్నటువంటి వాడిని, రక్షణ కలగజేయదగినటువంటి వాడిని, తర్వాత
50 ఏళ్ళు పైబడినటువంటి వాడిని అంతఃపుర స్త్రీలకు రక్షణగా పెడుతుంటారు. ప్రాచీన కాలంలో అలా పెట్టేవారు. ఆ అంతఃపుర స్త్రీలు ఎవరైనా వాళ్ళు దేవాలయానికి వెళ్ళాలంటే ఈ కంచుకి కాపలాగా ఉండి వాళ్ళని జాగ్రత్తగా తీసుకురావడం, తీసుకెళ్ళడం, అటువంటి పనులన్నీ చేసేవాడు అనమాట. అంతఃపుర స్త్రీలకు సంబంధించినటువంటి సౌకర్యాలు ఏం తీసుకురావాలన్నా, ఏం చేయాలన్నా అతడు పురమాయించి తెప్పించడం అవన్నీ అతను చూసేవాడు అనమాట. అటువంటి వాడిని కంచుకి అని అనేవారు. అతనే ఇక్కడ కంచుకం అనే శబ్దానికే మనం మామూలుగా అయితే కంచుకం అంటే చొక్కానో స్త్రీలు ధరించే జాకెట్ అనో అంటున్నాము. కంచుకం అనే శబ్దానికి కవచము లేదా రక్షకము అని పేరు. ఆ రక్షణ చేసేటువంటి వాడు కాబట్టి అతడికి కాంచుకీయ అని పేరు. అతడు అంటాడు అనమాట ఈ భటుడితోటి, సంభషక నకలు ఉత్సారణ కార్య. కంచుకి ఆ భటులతో చెబుతున్నాడు, ఓ సంభషక, వాడి పేరు సంభషకుడు. ఆ శబ్దమే అలా రాశాడు, పేరు అలా పెట్టాడు వాసుడు. భషతి అంటే మొరగడం. చేత సంభషక అంటే అరుస్తున్నాడు కదా ఆయన. అయితే అరుస్తున్నాడు కాబట్టి ఆ పేరు పెట్టాడని కాదు, కానీ సరిపోయింది అలాగ. సంభషక నకలు ఉత్సారణ కార్య. నువ్వు అలా తొలగించకూడదయా, తప్పు అలాగా అని అన్నాడు. పశ్య, ఎందువల్ల అంటే పరిహరతు భవాన్ నృపాపవాదం నా పరుషమాశ్రమవాసిషు ప్రయోజ్యం నగర పరిభవాన్ విమోక్తుం ఏతే వనమభిగమ్య మనస్వినో వసంతి. పరిహరతు భవాన్ నృప అపవాదం. భవాన్ నీవు నృపాపవాదం అంటే రాజుకొచ్చేటువంటి అపవాదుని, అపకీర్తిని, పరిహరతు పరిహరించు అంటే తొలగించు, అంటే ఆయనకు అపవాదు రాకుండా చూడు. ఎందుకంటే లేకపోతే తప్పు సేవకుడు చేసినా ఆ అప్రతిష్ట పరిపాలకుడికి వస్తుంది. అంటే మగధరాజు యొక్క సేవకులు వాళ్ళకి మంచి మర్యాద తెలియదు, ఆశ్రమంలో వాళ్ళని కూడా వాళ్ళు పొగరుగా ఇట్లా అన్నారు అని రేపు పొద్దున మగధరాజుని అంటారు. నువ్వు చేసేటువంటి తప్పుకి అపవాదు మగధరాజుకు వస్తుంది. అందువల్ల భవాన్ నృప అపవాదం పరిహరతు, రాజుకి అపవాదాన్ని అంటే అపకీర్తిని పరిహరించు, అంటే అటువంటి కలగకుండా చూడు. నా పరుషం ఆశ్రమవాసిషు ప్రయోజ్యం. ఆశ్రమంలో ఉండేటువంటి వారి విషయములో పరుషం అంటే పరుష వాక్యం, పరుషమైన ప్రవర్తన, నా ప్రయోజ్యం ప్రయోగింపదగినది కాదు, అంటే ఉపయోగింపదగినది కాదు. వాళ్ళతోటి పరుషంగా వ్యవహారము చేయకూడదు, పరుషంగా మాట్లాడు. అంచేత ఇలా చేస్తే ఏమవుతుంది, రాజుకి అపవాదు కలుగుతుంది. నువ్వు అటువంటి రాజుకి అపకీర్తి కలిగేటువంటి పని చేయొద్దు. నగర పరిభవాన్ విమోక్తుం ఏతే వనం అభిగమ్య మనస్వినః వసంతి. ఏతే మనస్వినః, వీళ్ళు గౌరవింపదగినటువంటి మనస్వినః. మనస్వి అనే శబ్దానికి ఏమిటంటే మనస్సు కలవాడు అని. ఈ తథిత ప్రత్యయాల్లో ఉన్న చమత్కారం ఏమిటంటే అది కలిగిన వాడు అని అర్థం వస్తుంది. అయితే మిగతా వాళ్ళకి అది లేదా, మనస్సు కలవాడు అని అర్థం దీనికి. కానీ మనస్సు అందరికీ ఉంటుంది కదా. అంటే ఏమిటి, విశేషంగా గౌరవము కలిగిన వాడు లేదా విశేషంగా మానసికమైన ప్రవృత్తి గలవాడు, అటువంటి వాడిని మనస్వి అంట. ఇప్పుడు తపస్వి అన్నాం అనుకోండి, అందరి దగ్గర తపస్సు లేదు కాబట్టి తపస్సు చేసేవాడిని తపస్వి అనడం ఇబ్బంది లేదు. అలాగే యశస్వి అన్నాం అనుకోండి, అందరికీ కీర్తి ఉండకపోవచ్చు, కీర్తి కలిగిన వాడిని యశస్వి అనొచ్చు. ఇదే అర్థంలో మతువర్ధం అంటారు దీన్ని. ఈ మతువర్ధంలో ఏదో జ్ఞాని, జ్ఞానము గలవాడు
లేదో ధని, ధనము కలవాడు. ధనము కలవాడు అంటే ఎంతో కొంత ధనం అందరి దగ్గర ఉంటుంది కదా, కానీ ఎక్కువ ధనం ఉన్నవాడే ధని అంటారు. బుద్ధిమంతులను వ్యవహరిస్తాం, బుద్ధి గలవాడు అని. బుద్ధి గలవాడు అంటే బుద్ధి అందరికీ కొంచెమైనా బుద్ధి లేనివాడు ఎవడు ఉండడు కదా, ఏదో బుద్ధి ఉంటుంది కదా. కానీ గొప్ప తెలివితేటలు కలిగిన వాడిని బుద్ధిమంతుడు అంటాం. ఆ విధంగా ఏమిటంటే మనస్విన, మనస్వి ఏకవచనం, బహువచనం మనస్విన అంటే మనస్సు కలిగినటువంటి వాడు, అంటే మంచి హృదయం కలిగినటువంటి వాళ్ళు. ఇక్కడ ఉండేటువంటి తపస్వి జనుడు లోక కళ్యాణం కోసం వాడు తపస్సు చేస్తూ ఉంటారు, వాళ్ళకేమీ అక్కర్లేదు. పైగా ఇక్కడికి ఆశ్రమంలో వచ్చి ఎందుకు ఉంటున్నారు అంటే నగర పరిభవాన్ విమోక్తుం ఏతే, నగరంలో జరిగేటువంటి పరిభవములు, పరిభవ అంటే అవమానం, అక్కడుండే అవమానాల నుండి బయటపడడం కోసం, వాటిని విమోక్తుం విడిచిపెట్టడం కోసం, ఏతే మనస్విన ఈ మనస్వినులు వనమభిగమ్య దానికి వచ్చి వసంతి నివసిస్తున్నారు. వీళ్ళు వనములో ఎందుకుంటున్నారు అంటే ఈ ఆశ్రమానికి వచ్చి ఎందుకుంటున్నారు అంటే నగరంలో ఉన్నట్టయితే నగరానికి సంబంధించినటువంటి అక్కడ ఉండేటువంటి వ్యవహారం. అక్కడ ఏదో సౌండ్ వస్తుంది, ఎవరో చూడండి ఒకసారి. అందుచేత నగరంలో ఉండే పరిభవాలని తప్పించుకోవడం కోసం, వాటి నుండి విడుదలవ్వడం కోసం వీళ్ళు ఆశ్రమానికి వచ్చి ఉంటున్నారయ్యా. కాబట్టి ఈ ఆశ్రమంలో ఉన్న వారి విషయంలో కఠినంగా వ్యవహరించకూడదు. అలా వ్యవహరిస్తే మగధరాజుకి అపకీర్తి కలుగుతుంది, ఆయనకి అటువంటి అపవాదు కలగకుండా చూడవలసింది అని చెప్పి అన్నాడు అనమాట ఈ కంసుకి. పరిహరతు భవాన్ నృపాపవాదం నా పరుషం ఆశ్రమవాసిషు ప్రయోజ్యం నగర పరిభవాన్ విమోక్తుం ఏతే వనం అభిగమ్య మనస్వినః వసంతి. ఆర్య తథా, అలాగే అన్నాడు. నిష్క్రాంతౌ, సరే వాళ్ళు ఆమె వచ్చేదాకానే కదా అని చెప్పి వాళ్ళు నిష్క్రమించారు. యోగంధరాయుడు హంత సవిజ్ఞానస్య దర్శనం. అంత అంటే ఇప్పుడు మనం చూడండి అమ్మయ్య అని తెలుగులో వాడినప్పుడు ఆ ఊరికే ఏదో గట్టెక్కామనుకోండి, ఏదైనా ఒక సమస్య తీరిందనుకోండి అమ్మయ్య అనుకుంటాం. లేదా శ్రమపడి ఎక్కడికైనా వెళ్ళాల్సిన చోటికి శ్రమపడి వెళ్ళామనుకోండి, అక్కడికి చేరిన తర్వాత అమ్మయ్య వచ్చాము ఇక్కడికి అనుకుంటాం. ఈ అమ్మయ్య అనే పదం ప్రత్యేకించి దానికి అర్థం ఏముండదు, ఊరికే దాని యొక్క తృప్తినో లేకపోతే ఆ సంతోషాన్నో వ్యక్తపరచడం. అలాంటిదే ఇక్కడ హంత సవిజ్ఞానస్య దర్శనం. ఇప్పుడు విజ్ఞానము కలిగిన వాడి యొక్క దర్శనం అయింది. ఎందుకంటే ఇంతకు ముందు వాళ్ళు అవినయంగా ప్రవర్తించారు భటులు, సేవకులు. ఇప్పుడు ఈయన ఈ కంసుకి గౌరవంగా చెబుతున్నాడు, ఆశ్రమవాసుల విషయంలో పరుషంగా ప్రవర్తించకూడదు, పరుషంగా మాట్లాడకూడదు అని చెబుతున్నాడు. కాబట్టి ఈయనకు తెలుసున్నవాడే, ఈయన కొంచెం పరిజ్ఞానం కలిగిన వాడే అని అనుకుంటున్నాడు అన్నమాట. అంచేత సవిజ్ఞానస్య విజ్ఞానము కలిగిన వాని యొక్క దర్శనం అయింది, అతను చూశాము అనుకున్నాడు. వత్సే ఉపసర్పావహ తావత్ ఏనం. ఇగో ఈ తావత్ కూడా అంతే, ఇప్పుడు ఇంకా అంటాం. అంచేత ఇక అని మనం అంటాం కదా, తెలుగులో అయితే ఇక వెళదాం అన్నట్టుగా, ఇక ఇతన్ని మనం సమీపిద్దాం, అతని దగ్గరికి వెళదాం. వత్సే, ఈ యోగంధరాయనుడు వాసవదత్తని అంటున్నాడు. వత్సే ఉపసర్పావహ తావత్ ఏనం, ఇక ఇతన్ని మనం సమీపిద్దాము. ఆర్య తథా, అలాగే. ఉపసృత్య, ఆ యోగంధరాయనుడు వాసవదత్త ఈ కంచుకి దగ్గరకు వచ్చారు. వచ్చి యోగంధరాయనుడు అంటున్నాడు, ఓహో కింకృత ఇయముత్సారణ, ఈ తొలగింపు కార్యక్రమం
ఏ కారణంగా జరుగుతోంది? కింకృత ఇయం ఉత్సారణ. ఈ ఉత్సారణ అంటే తొలగింపు. ఈ ఉత్సారణ కింకృత అంటే కేన కారణేన కృత. కింకృత కేన కారణేన కృత కింకృత అన్నమాట. ఏ కారణంగా చేయబడుతోంది అని. అప్పుడు కంసుకి భోహ తపస్విన్, జాగ్రత్తగా ప్రతి డైలాగు దీంట్లో విశేషంగా ఉంటుంది. ఇక్కడ భోహ తపస్విన్, కంసుకి ఈ యౌగంధరాయనుణ్ణి భోహ తపస్విన్ అని సంబోధించాడు. అలా సంబోధించగానే యౌగంధరాయనుడు అనుకుంటున్నాడు తనలో ఆత్మగతం, తపస్విన్ ఇది గుణవాన్ ఖలు అయం ఆలాప. అయం ఆలాప, ఈ పిలుపు, తపస్విన్ అనేటువంటి ఈ పిలుపు గుణవాన్ ఖలు అంటే, గుణవాన్ అంటే మంచి కలిగినటువంటిది, గుణము కలిగినటువంటిది. ఇక్కడ గుణం అంటే ఇక్కడ ప్రయోజనం అన్నమాట. గుణవాన్ అంటే ప్రయోజనము కలిగింది కదా అని. ప్రయోజనము కలిగింది కదా అనే ఉద్దేశం ఎందుకన్నాడంటే, యౌగంధరాయనుడు మంత్రి, ఇక్కడ ఓ సన్యాసి వేషంలో వచ్చాడు. అంచేత అందరికీ అతడు సన్యాసిగా అనిపిస్తున్నాడా లేదా? మారువేషంలో వచ్చిన వాడు తన్ను ఎవరైనా గుర్తుపడతాడేమో అని అనుకుంటాడు. అలా గుర్తుపట్టకుండా ఉండాలి అని అనుకుంటాడు. అలాగే ఇక్కడ యౌగంధరాయనుడు మంత్రి సన్యాసి వేషంలో వచ్చాడు. కాబట్టి చూసేవాడికి ఇతడు నిజంగా సన్యాసిగానే ఉన్నాడా లేదా అనేదానికి పరీక్ష అన్నమాట ఇది. అంచేత ఇప్పుడు ఈ కంసుకి ఎప్పుడైతే తపస్విని అన్నాడో, ఆ మయ బాగుంది, నన్ను గుర్తుపట్టలేదు, నన్ను నిజంగా సన్యాసే అనుకుంటున్నాళ్లే అని అభిప్రాయం అన్నమాట. అంచేత తపస్విన్ అని సంబోధన చేయడం అనేది గుణవాన్ అంటే ప్రయోజనము కలిగినటువంటిది, మంచిదే అని. అంటే కేవలం మంచిదే అంటే ఏమిటి మంచి ఇక్కడ అంటే ఉద్దేశం, తాను అనుకున్న ప్రయోజనం నెరవేరింది, తను ఎవరూ గుర్తుపట్టకూడదు అనుకున్నాడు. కాబట్టి ఈ కంసుకి ఎప్పుడైతే తపస్విన్ అని అన్నాడో, ఆ సంబోధన చేత తనని అతడు సన్యాసిగానే గుర్తిస్తున్నాడు, కానీ మరొక వ్యక్తిలా గుర్తించట్లేదు అని సంతోషించాడు అన్నమాట. అపరిచయాత్ న శిష్యతే మే మనసి అని. ఇతడు మంత్రి కదా, మరి ఎవరి చేత ఈ తపస్విన్ అనేటువంటి మాట చేత ఇంతకు ముందు సంబోధింపబడలేదు కాబట్టి తపస్విన్ అనగానే అతని మనస్సు దాంతో కనెక్ట్ అవ్వలేదు. అంతే కదా, మారువేషంలో ఉన్నవాడు ఆ మారువేషంలో ఒక పేరు పెట్టుకుంటాడు అనుకోండి, ఆ పేరు వెంటనే అతడికి స్ఫురణ కలిగించదు. అతడు ఒరిజినల్గా ఎవడై ఉంటాడో ఆ పేరుతోటే అతడు ఆ మనస్సులో కనెక్ట్ అయి ఉంటాడు. అందువల్ల ఏమవుతుంది, ఇక్కడ తపస్విన్ అని సంబోధించడం వల్ల వెంటనే తాను ఇప్పుడు పక్కకి తిరిగి ఉన్నాడు అనుకోండి, తపస్విన్ అనగానే ఆ పిలిచిన వాళ్ళకే తిరగడు అతడు. ఎందుకంటే తానేమి ఇంతకు ముందు తపస్విగా లేడు, కేవలం వేషం మాత్రం వేసాడు అంతే. అంచేత అనుకుంటున్నాడు ఇక్కడ అపరిచయాత్తు తు. ఈ తపస్విన్ అనే సంబోధనతో తనకి పరిచయం లేదు ఇంతకు ముందు. అంటే ఇంతకు ముందు తను ఎవరు ఆ పేరుతోటి తపస్వి అనే మాటతోటి అనలేదు, కాబట్టి అది నా మనస్సులో కలియట్లేదు అన్నాడు. నా సృష్యతే మే మనసి, నా మనస్సులో అది కలవట్లేదు అన్నాడు. మన మనస్సులో ఏది కలుస్తుంది, అంతకుముందు మనకి ఏది అలవాట్లో ఉందో అదే కలుగుతుంది. కాంచుకియ భో శ్రూయతాం ఏషా ఖలు గురుభిః అభిహిత నామధేయస్య అస్మాకం మహారాజ దర్శకస్య భగిని పద్మావతి నామ. ఈమె మగధరాజు, ప్రస్తుతం ఉన్నటువంటి మగధరాజు దర్శకుడు, ఆ దర్శకుని యొక్క సోదరీయుడ. శ్రూయతాం ఏషా ఖలు, ఏషా ఈమె, గురుభిః అభిహిత నామధేయస్య అంటే పెద్దవారి చేత, గురు శబ్దానికి తల్లిదండ్రులు కూడా అర్థం. అంచేత తల్లిదండ్రుల చేత
పెట్టబడినటువంటి చెప్పబడినటువంటి నామధేయము పేరు కలిగినటువంటి దర్శకుడు అనే పేరు అన్నమాట. పెద్దవారి చేత పిలువబడిన పేరు కలిగిన అస్మాకం మహారాజ దర్శకస్య, మా మహారాజు అయినటువంటి దర్శకుని యొక్క భగిని సోదరి పద్మావతి నామ, పద్మావతి అనే పేరు గల ఆమె. ఈ నామశబ్దము కేవలం పేరు అనే కాకుండా ప్రసిద్ధార్థకముగా కూడా వాడతారు. పద్మావతి నామ అంటే ఆమె సోదరిగా పద్మావతి అని ప్రసిద్ధి ఈవిడికి ఉన్నది. అంటే ఆ రాజ్యంలో రాజకుమారి పేరు అందరికీ ప్రసిద్ధిగానే ఉంటుంది కదా, అంచేత ప్రసిద్ధి చెందిన పద్మావతి అనే ఈవిడ అని కూడా అనుకోవచ్చు. అయితే పద్మావతి అనే పేరు కలిగినటువంటి ఈమె సైషా నో నహ అన్నమాట. మహారాజమాతరం మహాదేవీం ఆశ్రమస్థాం అభిగమ్య అనుజ్ఞాత తత్ర భవత్యా రాజగృహమేవ యాస్యతి. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చింది అంటే ఆమె యొక్క తల్లి ఈ ఆశ్రమంలో ఉన్నది. తల్లి ఆశ్రమంలో మామూలుగా మనకి ఉన్నటువంటి ఆ వర్ణాశ్రమ ధర్మాల్లో బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం అని ఉంటాయి కదా. కాబట్టి ఆవిడ వృద్ధురాలయ్యి ఈ తపోవనానికి వచ్చేసింది అనమాట, అంటే వానప్రస్థాశ్రమానికి వచ్చేసింది అనమాట. అలా వచ్చినటువంటి ఆమె తల్లిని చూడడానికి ఈవిడ వచ్చింది. సా ఏష అంటే ఆ మగధరాజైన దర్శకుని సోదరి అయినటువంటి ఈ పద్మావతి నహా మహారాజ మాతరం, మా మహారాజు యొక్క తల్లి అయినటువంటి మహాదేవిని ఆశ్రమస్థాం, ఆశ్రమంలో ఉన్నటువంటి ఆమెను అభిగమ్య అంటే పొంది, అంటే సేవించి సమీపించి తత్ర భవత్యా అనుజ్ఞాత గౌరవింపదగిన పూజ్యురాలైన ఆమె చేత అనుమతి పొందినటువంటిదై రాజగృహమేవ యాస్యతి, మళ్ళీ రాజగృహానికే వెళుతుంది. అంటే పద్మావతి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడనమాట. మగధరాజు యొక్క చెల్లెలు, ప్రస్తుతం మగధరాజు ఎవరంటే దర్శకుడు, ఆమె చెల్లెలు ఈవిడ పద్మావతి, వీరి తల్లి ఆశ్రమంలో ఉంది, ఆవిడ్ని చూసి వెళ్ళడానికి వచ్చింది ఈవిడ. అందుచేత ఆవిడ్ని చూసి ఆమె చేత మళ్ళీ అనుమతింపబడింది, మళ్ళీ రాజగృహానికే వెళుతుంది అని చెప్పాడు. తద్భవంత అందువల్ల వీరంతా, ఇదేమిటంటే ఆశ్రమం యొక్క మంచి చెడులన్నీ రాజులు చూసుకునేవారు ప్రాచీన కాలం. అక్కడ గురుకులాలు కూడా ఉండేవి. ఆ గురువు గారి దగ్గర ఉండే ఆ శిష్యుల యొక్క వాళ్ళు తినడానికి, కట్టుకోవడానికి, వాళ్ళ అవసరాలకి అన్నిటికీ ఆ రాజే అన్నిటినీ ఇచ్చేవాడు అనమాట. ఇప్పుడు మనం అయితే ఎలా అయితే గురుకుల పాఠశాలలు అని చెప్తున్నాం కదా, ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అని, కాలేజెస్ అని, వాటన్నిటి యొక్క ఖర్చులు అన్ని ప్రభుత్వం చూస్తుంది. అదేవిధంగా ప్రాచీన కాలంలో ఇలా గురుకులాల్లో ఉండేటువంటి వారి యొక్క మంచి చెడులన్నీ కూడా పరిపాలకుడైన రాజు చూసేవాడు. వాళ్ళు ఒకసారి అప్పుడప్పుడు చూడటానికి వచ్చినప్పుడు ఎవరికి ఏది కావాలంటే అది ఇచ్చి వాటిని సమకూర్చి వెళ్ళేవారు అనమాట. గురువుగారు నమస్కారం. అంటాడు, తీర్థోదకాని సమిధ కుసుమాని దర్భాన్ స్వైరం వనాదుపనయంతు తపోధనాని ధర్మప్రియా నృపసుత నహి ధర్మపీడా ఇచ్చేత్ తపస్విషు కులవ్రతం ఏతదస్య. తపోధనాని అంటే గురువుగారు సంబంధించిన ధనములు, తపస్సుకు సంబంధించిన ధనములు అంటే ఇక్కడ వీళ్ళకి తపస్సులో ఉపయోగించేటువంటివి. తీర్థోదకము అంటే స్వచ్ఛమైనటువంటి నీరు, సమిధ అగ్నిహోత్రానికి ఉపయోగించేటువంటి పుల్లలు, సమిధలు, కుసుమాని పువ్వులు, దర్భలు, ఇవన్నీ కూడా స్వైరం స్వేచ్ఛగా వనము నుండి ఉపనయంతు తీసుకువెళ్ళండి.
ధర్మప్రియ నృపసుత, మా రాజుగారి అమ్మాయి, రాజకుమారి. అంటే తండ్రి లేకపోయినా ఆవిడ రాజకుమారి అని అంటారు కదా, రాజవంశంలో పుట్టితే చాలు రాజకుమారి అంటారు. ప్రస్తుతం రాజు దర్శకుడైన అతని తండ్రి నుండే ఆ రాజ్యం అతనికి వచ్చింది కదా, కాబట్టి రాజవంశంలో పుట్టింది కాబట్టి ఆవిడ రాజకుమారి అని అంటారు. అంచేత మా నృపసుత మా రాజకుమారి ధర్మప్రియ, అంటే ధర్మం అంటే ప్రీతి కలిగినటువంటి, ధర్మము ప్రియమైనది ఎవరికో ఆమె, గౌరీ సమాసం. ధర్మ ప్రియ యస్యాహ సా ధర్మప్రియ, అంటే ధర్మము ప్రియముగా కలిగినటువంటి ఆమె. అందువల్ల ధర్మపీడాం నహి ఇచ్చేత్, ధర్మపీడను ఆవిడ ఎప్పుడు కూడా అంగీకరించదు. తపస్విషు కులవ్రతం ఏతత్ అస్యా, తపస్సుల విషయములో వీరి యొక్క వంశము యొక్క నియమం, కులవ్రతం, వంశం యొక్క ఆచారము సంప్రదాయం. అస్యాహ కులవ్రతం, ఈమె యొక్క వంశము యొక్క ఆచారం, వంశము యొక్క నియమం, తపస్వి జనుల విషయంలో ఈ విధంగా ప్రవర్తించడం అనేది వీరి యొక్క వంశ ఆచారం. అందుచేత వీళ్ళు ఎప్పుడూ కూడా ధర్మానికి హాని కలగజేయరు. ధర్మం అంటే చాలా ఇష్టమైనటువంటి వారు. కాబట్టి మీరు చేసుకునేటువంటి తపస్సుకు సంబంధించిన కావలసినవన్నీ కూడా మీరు స్వేచ్ఛగా ఇక్కడ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఎందుకన్నాడంటే, ఈ సన్యాసి వేషంలో వచ్చిన యోగంధరాయణుడు కొత్తగా వచ్చాడు. ఇంతకు ముందు వాళ్ళతో ఈయన చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళే నిత్యము వారికి అవసరమైన ఈ నీళ్లు, సమిధులు, పువ్వులు, దర్భలు అని వాళ్ళు అక్కడ ఉన్నవి ఉపయోగించుకుంటూనే ఉంటారు. కాబట్టి వారికి చెప్పాల్సిన అవసరం లేదు. కొత్తగా సన్యాసిగా ఈయన కనబడ్డాడు కాబట్టి ఇతనితో అన్నాడు అనమాట, స్వేచ్ఛగా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. అది యోగంధరాయణ. గురుగారు నమస్కారం. ఎవరు? నమస్కారం. నేనే అనంతకృష్ణనే. ఏమిటి ఇంకా అయిపోయిందటేమో? మీరు నాకు హరిశ్చంద్రుడు నక్షత్రకుల్లాగా మీరు గుర్తు చేస్తూ ఉంటారు. ఆపేద్దాం అయితాను, ఆపేద్దామండి ఇక్కడికి. మీ ఇష్టం. ఆపేస్తాను. అయ్యో మీరు అలా అన్న తర్వాత ఇంకెలాగా పోలండి. ఇక్కడికి ఒక శ్లోకానికి 6 తర్వాత చెబుతా, ఇబ్బంది ఏముంది. వాళ్ళకి కంగారు లేదు, నాకు కంగారు లేదు. శుభం. అలాగే ఇక్కడితో ఆపుదాం. ధన్యవాదాలు. మంచిదండి, ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్తే, ధన్యవాదాలు మహోదయ. కష్టపడి బాబు ఇలాగ టైము షార్ప్ గానే టైం ఫాలో అవ్వలేదు. ధన్యవాదాలు మహోదయ. చాలా బాగుంది.